భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అగ్రరాజ్యాలకు మార్గదర్శనం వహించే దిశగా అడుగులు వేస్తున్న రోజులివి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాల స్వప్నం సాకారమవుతున్న కాలమిది. ఈ మహత్తర లక్ష్యాల సాధన వెనుక నేడు అగ్రరాజ్యాలుగా చలామణిలో ఉన్న అనేక దేశాల్లోని అభివృద్ధి వెనుక మన మేధో సంపత్తి చాలా కీలకం. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నది మనవాళ్లే. ఈ మహత్తర లక్ష్యాల సాధనకు మూల స్తంభాలు, పునాదులు చదువుల తల్లి సరస్వతి నిలయాలైన మన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు. ఇదంతా అందమైన, అద్భుతమైన వర్తమానం. మరి గతం ఊహించలేనంత భయంకరం. మీరు చూస్తున్న దృశ్యాలు అక్షర సత్యాలు. విదేశీ భావజాలంతో, అర్థం లేని సిద్ధాంత రాద్ధాంతాలతో ఈ దేశానికి మూలమైన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీయాలనే వ్యూహంతో కొన్ని సంస్థలు, సంఘాలు చెలరేగిపోయిన రోజులవి. ఎలాగైతే ఆనాటి విదేశీ దురాక్రమణదారులు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి ఈ దేశపు అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయాలనుకున్నారు, అదే పద్ధతిలో అర్థం లేని వాదంతో, ఉన్మాద పూరిత వర్గ పోరాట నినాదాలతో రాడికల్స్ అనబడే ఆర్ఎస్యు, పీడిఎస్యు వంటి సంస్థలు తెలంగాణ కళాశాలల్లో చొరబడి ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్న పరిస్థితులు. అడవుల్లో దాక్కుని పల్లెసీమల్లో నెత్తురు పారించిన సిద్ధాంతవాదులే ఇటు చదువుల తల్లి సరస్వతి నిలయాల్లోనూ అంతే బీభత్సం సృష్టిస్తూ మన పురోగతిని మళ్లీ వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్న రోజులవి. నిజానికి వాళ్ల కుట్రలు ఫలిస్తే ఈనాడు మనం చూస్తున్న ఈ తెలంగాణ ఎలా ఉండేదో, మన విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండేదో, కానీ జరిగింది మాత్రం వేరు. అంతటి అల్లకల్లోలంలోనూ విశ్వవిద్యాలయాల్లోనూ తుపాకీ సంస్కృతికి బీజం వేసిన రాడికల్ మూకలకు ఒక్కసారిగా పెను సవాల్ ఎదురైంది. విదేశీ విచ్ఛిన్నకర శక్తులకు ఎదురొడ్డి మేమున్నామంటూ సవాల్ విసిరింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అరచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. కృష్ణగీత సారమిది, దైవ శాసనాల విధి, యుద్ధానికి జంకడెప్పుడు యోధుడు. అనునయులే ఎదురించిన, సహచరులే వారించిన, ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు. అటు చూస్తే మెదడులో బూజు పట్టిన విదేశీ సిద్ధాంతం, చేతుల్లో మారణాయుధాలు. ఇటు చూస్తే మస్తిష్కం నిండా స్వామి వివేకానంద బోధించిన జ్ఞానం, శీలం, ఏకత, దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా విదేశీ భావజాలపు చీకట్లను పారదోలేందుకు ఒక చేతిలో కాగడ, మరో చేతిలో పుస్తకాలు. అంత సులభంగా ఏదీ జరగలేదు. విద్యాలయాల్లో ఏబీవీపీ ఉనికిని, తమ సిద్ధాంతపు పతనాన్ని సహించలేకపోయారు రాడికల్స్, వారికి కొమ్ము కాసే కొందరు దేశద్రోహ రాజకీయ నాయకులు. ఫలితం కనీసం 2 దశాబ్దాల పాటు విశ్వవిద్యాలయాలు, విద్యాలయ ప్రాంగణాల్లో చిందిన జాతీయవాదుల నెత్తురు. సూర్యభావన విడిచిన నాడు, వీరుల కథలను మరిచిన నాడు, మనుగడలేదు, మయ్యే లేదు, మనుగడలేదు, మయ్యే లేదు, మన జీవితమున కర్తమే లేదు, మన జీవితమున కర్తమే లేదు. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం బలిదానాల పరంపర మొదలైంది. తేరా వైభవ్ సదా రహేమా, हम दिन चार रहे या ना रहे. मन से धन से, तन मन धन जीवन से, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. ఓ తల్లి భారతమాత, మేముండొచ్చు ఉండకపోవచ్చు,
కానీ నీ కీర్తి మాత్రం ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంటుందంటూ తృణప్రాయంగా ప్రాణాలర్పించారు మన ఏబీవీపీ సింహకిశోరాలు. నిలువరించి ఆవేదన దీక్షభూని జై సాధన ప్రతిఘటించి బలహీనత వదులుకో. బ్రహ్మాండమంత నిలదీసిన ఒంటరిగా వెలివేసిన సంకల్పం సడలకుండా నడుచుకో. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఇంకా అనేక మంది భరతమాత బిడ్డలు ఇలా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల్లో తాము నమ్మిన సిద్ధాంతం కోసం సరస్వతి నిలయాల నుంచి ముష్కర మూకలను తరిమేసేందుకు తాము తీసుకున్న సంకల్పం కోసం నెత్తుటి మడుగులో ఒదిగిపోయిన వీరోచిత దృశ్యాలివి. ఫలితం ఇదిగో ఇలా మనం నేడు చూస్తున్న పచ్చని ప్రకృతిలో, పవిత్ర వాతావరణంలో మరో ప్రపంచం సృష్టికి యజ్ఞం సాగిస్తున్న మన మహా విశ్వవిద్యాలయాలు, చదువుల తల్లి నిలయాలు, ప్రపంచం నలుమూలలకు మేధావులను అందిస్తున్న విజ్ఞాన కర్మాగారాలు ఒకవైపు విదేశీ భావజాలపు మోకలను ఎదురొడ్డుతూనే మరోవైపు ఏబీవీపీ నిర్మాణాత్మక, సహకారాత్మక, సహభాగాత్మక కార్యక్రమాలను వేల సంఖ్యలో నిర్వహించింది. యువతరంలో స్ఫూర్తిని రగిలించింది. దేశ పునర్నిర్మాణం, భారత్ను మరోమారు విశ్వగురువుగా చూడటం, ఇలాంటి లక్ష్యాలు మాట్లాడుకున్నంత సులభం కాదు. సైద్ధాంతిక ఘర్షణ, ఎందరో తల్లుల గర్భశోకం, ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం. అయితేనే ఈ దేశం కోసం, ధర్మం కోసం నేటికి మనలాంటి వేల లక్షల కోట్ల మందిలో స్ఫూర్తిని నింపుతూ వినిపిస్తున్న మన అమరవీరుల స్వరం. तेरा वैभव सदा रहे माँ, हम दिन चार रहे या ना रहे. तन से मन से धन से, तन मन धन जीवन से हम